హెడ్లైన్స్. కవిత కొత్త పార్టీ పేరు ఇదే. పసుపు ఎరుపు రంగులతో పార్టీ జెండా. అన్వేష్ కు లుకౌట్ నోటీసులు జారీ చేస్తామన్న కరాటే కళ్యాణి. ఇంటర్మీడియట్ బోర్డు ను ముట్టడించిన విద్యార్థి నాయకులు. బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత. కర్ణాటకలో ప్రొఫెసర్లు కొట్టిన మెడికల్ స్టూడెంట్. పోలీసులను బూతులు తిట్టిన కాంగ్రెస్. బీజేపీ నేతలను అరెస్ట్ చేయరు అన్న హరీష్ రావు. దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు. విద్రా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విద్రా న్యూస్ టుడేస్ ఈవినింగ్ బులెటిన్. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. కవిత కొత్త పార్టీ పేరు ఇదే. పసుపు ఎరుపు రంగులతో పార్టీ జెండా. ఈ ఏడాది మేలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. మే మొదటి వారంలో ముహూర్తం చేసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని, పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారామె. ఈ క్రమంలో కవిత పార్టీ పేరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కవిత తన పార్టీ పేరును తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ టీపీజేపీగా నిర్ణయించనున్నట్లుగా సమాచారం. ఇక పసుపు ఎరుపు రంగుల్లో పార్టీ జెండాను రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే పార్టీ గుర్తుగా కాగడ లేదా కళ్ళజోడు గుర్తింపుపై కవిత ఫోకస్ చేసినట్లు టాక్. అన్వేష్ కు లుకౌట్ నోటీసులు జారీ చేస్తామన్న కరాటే కళ్యాణి. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ యూట్యూబ్ ఛానల్ వివాదంపై నటి కరాటే కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1.3 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ను కాపాడుకోవడానికి అన్వేష్ తప్పుడు కథలు అల్లుతున్నారని విమర్శించారు. తన ఫిర్యాదు వల్లే కేసులు నమోదయ్యాయని, త్వరలోనే లుకౌట్ నోటీసులు వస్తాయని హెచ్చరించారు. హిందుత్వాన్ని, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని రోపిస్తూ అన్వేష్ కు నిద్ర లేకుండా చేస్తామని సవాల్ విసిరారు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది గట్టిగా చెప్పాలి మనం, ఎందుకంటే మనం ఫైట్ చేస్తున్న ఒక వెధవ కోసం. ఈరోజు ఈ టైంలో మేము ఎక్కడున్నాం తెలుసా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్. మీకు కనిపిస్తుందో లేదో వెనకాల పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ఆయన మీకు తెలుసు కదా, మా అడ్వకేట్ గారు పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, మా దత్తు నా పిఏ. సో మేమందరం కలిసి ఈ టైంలో ఏం చేస్తున్నామంటే, ఒక వెధవ ఏదేదో మాట్లాడితే వాడి గురించి మనం ఎంత ఫైట్ చేస్తుంటే వాడికి ఇంకా సపోర్ట్ చేస్తున్న హిందువులు, సిగ్గులేని కొంతమంది సెక్యులర్ హిందువులకు బుద్ధి వచ్చేలా చేయాలి అంటే మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, రాత్రి పగలు అని తేడా లేకుండా. వాడు ఇండియాకి ఎలా రాడో, ఎందుకు రాడో అన్ని విధాలుగా రప్పిద్దాం. పక్కాగా వాడిని రప్పించే వరకు నిద్రపోవద్దని ఒట్టు పెట్టుకున్నాం మా ఇద్దరం. అయితే కన్ఫామ్ గా ఈరోజు ఇన్స్టాగ్రామ్ మళ్ళీ రివోక్ చేసినా, ఏం జరిగినా టోటల్ గా మూయించడానికే ఈరోజు అది జరిగింది. మిగిలినవన్నీ కూడా టోటల్ గా మూయించే వరకు మేము మొదలమని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇంకో 2 రోజుల్లో నీ పైన లుకౌట్ నోటీసులు పెట్టించకపోతే ఒట్టు పెట్టి చెప్తున్నాం, భారత్ మాత మీద ఒట్టు పెట్టి చెప్తున్నాం, సీతమ్మ మీద ఒట్టు పెడుతున్నాం, నీకు ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు ఇప్పిస్తాం. రాసి పెట్టుకో. 2 days వెయిట్ చేయి. రేపు ఎల్లుండి సెలవులు ఉన్నాయి కాబట్టి 2 రోజులు వెయిట్ చేయి. తర్వాత పండగ చేసుకుంది. కానీ రే నాన్ వేష్గా నీకే చెప్తున్నాం. ఏం సార్, ఏం చెప్తారు? తప్పకుండా అండి, మనము ఇది అంతం కాదు, ఇది ఆరంభం. సో డెఫినెట్ గా ఇప్పుడే మొదలైంది. ఇంకా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం మేము. హిందూ సమాజం అంటే చులకనగా చూసే ఇలాంటి వాళ్ళందరికీ ఒక కనువిప్పు కింద ఈ నా అన్వేష్ యొక్క ఉదంతాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ కింద సెట్ చేయబోతున్నాము. సో డెఫినెట్ గా ఇంక నుంచి హిందూ సమాజం మీద, మన యొక్క సంస్కృతి మీద అండ్ మన దేశం పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరికీ ఇది ఒక కనువిప్పు అవుతుంది. వి విల్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. ఎస్, ఎవరైనా ఏదైనా చెయ్యాలంటే ఆలోచించాలి. ఇక మీదట గుర్తుపెట్టుకో, నీకు స్టార్ట్ అయింది బ్యాండ్ బాజా 26 లో. గుడ్ లక్. ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించిన విద్యార్థి నాయకులు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డును తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు. అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు మద్దతు ఇస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని నాయకులు ఆరోపించారు. అనుమతి లేని కాలేజీలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆయన కారును ధ్వంసం చేసి పల్టీ కొట్టించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆరోరా భూమాలు కబ్జా చేశారని కాంగ్రెస్ నేత షబీర్ అలీ ఆరోపించారు. దీంతో దమ్ముంటే ఆధారాలతో చర్చకు రావాలని వెంకటరమణారెడ్డి సవాలు విసిరారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో ప్రొఫెసర్ ను కొట్టిన మెడికల్ స్టూడెంట్. కర్ణాటకలోని డాక్టర్ మలన్ రెడ్డి హోమియోపతి కాలేజ్ లో పరీక్ష జరుగుతుండగా షెబాజ్ అనే విద్యార్థి ఫోన్ లో చూస్తూ కాపీ కొడుతున్నట్లు ప్రొఫెసర్ గుర్తించారు. ఆన్సర్ షీట్ తీసుకుని బయటికి వెళ్లమని ఆదేశించగా షెబాజ్ ప్రొఫెసర్ పై దాడి చేశాడు. ఈ ఘటన ఈ నెల 18న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలేజ్ యాజమాన్యం షెబాజ్ ను అన్ని పరీక్షల నుంచి డీబార్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
नया तो नहीं है పోలీసులను బూతులు తిట్టిన కాంగ్రెస్ బీజేపీ నేతలను అరెస్ట్ చెయ్యరు అన్న హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులను అడ్డగోలుగా బూతులు తిట్టారని, కానీ ఇప్పటి వరకు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో కాంగ్రెస్ బీజేపీల కలయిక రాష్ట్ర ప్రజలు అందరూ చూశారన్నారు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై గవర్నర్ రివ్యూ తెచ్చుకొని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై పోలీసులపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరారు. ఇలా కాంగ్రెస్ బీజేపీల మైత్రి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో టీవీల్లో అందరం చూసాం కదా, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్లినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు. అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా గవర్నర్ గారికి కోరుతా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తా ఉందా నేను అడుగుతా ఉన్నా. అరే లైవ్ కెమెరాలో కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబట్టి కిందికి లాగుతా ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టేం లాభము, ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. నిన్న ఏఐ సమితి జరుగుతుండగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. యూత్ కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఏఐసిసి కార్యాలయం ముందు బీజేపీ భారీ నిరసన తెలిపింది. కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. దీంతో బీజేపీ ఏఐసిసి కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు. అటు హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి